చిన్న ప్రార్థన చేసుకుని ప్రభు నామం స్తోత్రం తండ్రి. మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. ఈ అనుదిన ప్రార్థన సమయమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. దయగల తండ్రి, దినమంతట్లో మరొకసారి మీ విలువైన సన్నిధిని మాకు ఇచ్చిన శరీరక్తాలు పాల్పంపులు పంచుకునే భాగ్యమును మీరు మాకు ఇచ్చినందుకై నీకు స్తోత్రాలు. కృప చూపించండి. సాయంకాల సమయంలో జరగబోతున్నటువంటి స్తుతి ఆరాధన అంతటి మీద మీరే ఆస్తులు కమ్మని ప్రార్థన చేస్తూ సకల కొంచెం ఉన్న చీకటి దురాత్మ అంధకార దయ్యపు ప్రేతాత్మ శక్తులను మీరు మాకు ఇచ్చిన అధికారమును బట్టి యేసుక్రీస్తు నామమున గద్దిస్తూ బంధిస్తూ ఉన్న మీ ప్రసన్నతను మా మీద కుమ్మరించి మహిమ ఘనత ప్రభావం మీరే యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం. ఆమేన్. ప్రాణేశ్వర ప్రభుదైవా కుమారా, ప్రణుతింతును నిన్నే ఆశ తీరా. ప్రాణేశ్వర ప్రభుదైవా కుమారా, ప్రణుతింతును నిన్నే ఆశ తీరా. ప్రాణేశ్వర ప్రభుదైవా కుమారా, నా ఆత్మతో పాటలు పాడ నీ కృపలే నాకు హేతువులాయే. నా ఆత్మతో పాటలు పాడ నీ కృపలే నాకు హేతువులాయే. నిత్య నిబంధన నీతో చేసి నీ పాద సన్నిధి చేరియున్నాను. నిత్య నిబంధన నీతో చేసి నీ పాద సన్నిధి చేరియున్నానే. ప్రాణేశ్వర ప్రభుదైవా కుమారా, ప్రణుతింతును నిన్నే ఆశ తీరా. ప్రాణేశ్వర ప్రభుదైవా కుమారా, మూలరాయి నీవై ఉండగా అపోస్తలులా పునాది మీద. మూలరాయి నీవై ఉండగా అపోస్తలులా పునాది మీద. నిత్య నివాసముగా కష్టపడుటకై ఆత్మాభిషేకము అనుగ్రహించితివే. నిత్య నివాసముగా కష్టపడుటకై ఆత్మాభిషేకము అనుగ్రహించితివే. ప్రాణేశ్వర ప్రభుదైవా కుమారా, ప్రణుతింతును నిన్నే ఆశ తీరా. ప్రాణేశ్వర ప్రభుదైవా కుమారా, తిరుగులు విసిరే మెరుపుల వంటి శత్రువులే నాకు ఎదురై నిలచిన. పిడుగులు విసిరే మెరుపుల వంటి శత్రువులే నాకు ఎదురై నిలచిన. నాకు విరోధము గారు పిలిచిన ఏ ఆయుధము వర్ధిల్లలేదే. నాకు విరోధము గారు పిలిచిన ఏ ఆయుధము వర్ధిల్లలేదే.
అనుతిల్తునుడిల్నే ఆశ తీరా ప్రాణేశ్వర ప్రభుదైవా నా ఊటలన్నీ వాద్యము వాయించి పాడెదను నా ఊటలన్నీ నీ అందేనని వాద్యము వాయించి పాడెదను జీవిత కాలమంతా నిన్నే స్తుతించి సాగెదను తన యెరూషలేము జీవిత కాలమంతా నిన్నే స్తుతించి సాగెదను యెరూషలేము ప్రాణేశ్వర ప్రభు దైవ కుమార అనుతిల్తును నిన్నే ఆశ తీరా ప్రాణేశ్వర ప్రభు దైవ కుమార కమనీయమైన నీ దర్శనము కలనైనాను మెలకువనైనా కమనీయమైన నీ దర్శనము కలనైనాను మెలకువనైనా కనబడినా ఆశలు తీరవే కనిపెట్టుచుంటిని కడబురధ్వనికై కనబడినా ఆశలు తీరవే కనిపెట్టుచుంటిని కడబురధ్వనికై ప్రాణేశ్వర ప్రభు దైవ కుమార అనుతిల్తును నిన్నే ఆశ తీరా ప్రాణేశ్వర ప్రభు దైవ కుమార అనుతిల్తును నిన్నే ఆశ తీరా ప్రభు దైవ కుమార ఆశ తీరా నీ రూపము నాలో రూపించుటక ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటక ఇదియే నాయడనీకున్నా నిత్య సంకల్పమా ఇదియే నాయడనీకున్నా నిత్య సంకల్పమా నాయడనీకున్నా నిత్య సంకల్పమా మాయడనీకున్నా నిత్య సంకల్పమా శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా శిలనైనా నన్ను నీ వలె మారుటలా
శిల్పకారుడా నా యేసయ్యా శిల్పకారుడా నా యేసయ్యా నరచుచుంటివా నీ పోలికగా నీ పోలికగా ఇదియే నిత్య సంకల్పమా ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటక నన్ను ప్రేమించినది రూపించుటక తీగలు సడని అపస్వరములమయమై తీగలు సడని అపస్వరములమయమై మోగబోషే నా స్వరమండలము అమర జీవా స్వర కల్పనలు అమర జీవా స్వర కల్పనలు నానువను నా పలికివా నానువను నా పలికివా ఇదియే నిత్య సంకల్పమా ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటక ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటక ఇదియే నా ఎడమీకున్న నిత్య సంకల్పమా ఇదియే ఇదియే నిత్య సంకల్పమా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా ప్రేమించినది నాలో రూపించుటక నీ రూపము నాలో రూపించుటక యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా
దేవునికి స్తోత్రం. చివరిగా ఒక పాట పాడుతున్నాం. సాధం భారము నీదే, భారము నీదే నా యేసయ్యా, నా జీవము నీవే జీవేశ్వరా. భారము నీవే నా యేసయ్యా, నా జీవము నీవే జీవేశ్వరా. భారము నీవే నా యేసయ్యా, అఖిల ఘటమై ఒలికిన జలమై వడియగు సుడిలో ఇక్కిన నావయై పగిలిన ఘటమై ఒలికిన జలమై వడియగు సుడిలో ఇక్కిన నావయై సుఖ శాంతులు నెరవేరని కలయై సుఖ శాంతులు నెరవేరని కలయై భగ్నుడనగునను తీరము చేసిడి, భగ్నుడనగునను తీరము చేసిడి. భారము నీవే నా యేసయ్యా, నా జీవము నీదే జీవేశ్వరా. భారము నీవే నా యేసయ్యా, మూలకి కరుణి పాప ఫలితమై దోషవరంబున బ్రతుకు శిథిలమై. మూలకి కరుణి పాప ఫలితమై దోషవరంబున బ్రతుకు శిథిలమై. పావన జీవన మెండమావి పావన జీవన ఎండమావి అతితుడనగునను పావను చేసేడి, అతితుడనగునను పావను చేసేడి. భారము నీవే నా యేసయ్యా, నా జీవము నీవే జీవేశ్వరా. భారము నీవే నా యేసయ్యా, మలమగువలలు భీకర శరముల్ కరపుగనాపై విసరగరిగులు. బలమగువలలు భీకర శరముల్ కరపుగనాపై విసరగరిపులు. వైరుల ధూళిని నన్ను బ్రతికించి వైరుల ధూళిని నన్ను బ్రతికించి సఫలుని చేయగా జగదాధారుడా, సఫలుని చేయగా జగదాధారుడా. భారము నీవే నా యేసయ్యా, నా జీవము నీవే జీవేశ్వరా. భారము నీవే నా యేసయ్యా, నా జీవము నీవే జీవేశ్వరా. భారము నీవే నా యేసయ్యా. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలోకి వెళ్దాం నేరుగా. పరమగీత గ్రంథము 4వ అధ్యాయం.
పరమగీతము 4వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నా. సహోదరి ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురము, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంతో సంతోషకరం. నీవు పూసుకొను పరిమళ తైలపు వాసన సకల గంధవర్గముల కన్నా సంతోషకరం. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన వెనుకడిలో నింపచేయుగా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులరా, బైబిల్ గ్రంథంలో చరిత్రక గ్రంథాలు కొన్ని ఉన్నాయి. జరిగినటువంటి వాస్తవాన్ని లిఖితపూర్వకంగా చేసినటువంటి గ్రంథాలను చరిత్ర గ్రంథాలు అంటారు. సో ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి, ప్రవక్తల లేఖనాలన్నీ కూడా అవి కూడా ఒక రకమైనటువంటి చరిత్రే, కాకపోతే భవిష్యత్తులో జరగబోయే చరిత్ర. గతంలో జరిగిన చరిత్రనేమో ధర్మశాస్త్రం అన్నాం, ఎజ్రా, నెహమ్యాలు కానీ, దినవృత్తాంతములు కానీ, ఇవన్నీ కూడా చారిత్రక గ్రంథాలు. కొన్ని ప్రవక్తల గ్రంథాలని భవిష్యత్తులో జరగబోయేటటువంటి చరిత్ర. కానీ ఈ పరమగీతము తర్వాత ప్రకటన గ్రంథము తర్వాత యోబు గ్రంథము ఇవన్నీ కూడా మరీ ప్రత్యేకంగా ఈ పరమగీతమైనటువంటిది ఒక ఊహాజనితమైనటువంటి గ్రంథము అని చరిత్రకారులు ఎంతోమంది చెప్పారు. అది మన ఊహల్లో మనం ఫెయిల్ అయిపోతే ఆ గ్రంథాన్ని మనం చాలా మిస్అండర్స్టాండ్ చేసుకోవడానికి అవకాశము ఉంటుంది. ఈ పరమగీత గ్రంథంలో కంప్లీట్గా ఒక లవ్ అండ్ ఎఫెక్షన్, ఒక స్త్రీ ఒక పురుషుని మధ్య జరుగుతున్నటువంటి వ్యవహారాలను తెలియజేస్తూ ఉంది. భక్తి జీవితంలో ఆ ఉన్నతమైన స్థాయికి రావాలి. చాలామందికి భక్తి అంటే అర్థమైతలేదు. ఈరోజు మిమ్మల్ని చంపు ప్రతివాడు వాడు పెద్ద శ్రేష్టమైన భక్తిపరుడుగా ఫీల్ అవుతాడని చెప్పాడు యేసుప్రభుల వారు. క్రైస్తవులను చంపుతూ కొందరు ఏమనుకున్నారంటే ఇదే భక్తి అనుకున్నారు కదా. మరి యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఏంటండి 16 చదవండి. 16వ అధ్యాయం 2వ వచనం. మిమ్మును సమాజ మందిరములో నుండి వెలివేయుదురు, మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకోను కాలము. అంటే మొదటి శతాబ్దంలో యూదులందరూ కూడా క్రైస్తవులను చంపడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినారు. చాలామందిని చంపినారు, హింసించినారు. తర్వాత చాలా గవర్నర్స్, చాలా దేశాల అధినేతలు కూడా చంపారు, ద్వేషించారు. అదే వారి భక్తి అనుకున్నారు. అది విషయం. పౌలు ధర్మశాస్త్రం ముందు విశేషమైన భక్తి గలవాడై దేవుని సంఘమును హింసిస్తూ రాగా అనే మాటలు మనం చూస్తాం. సో ఈరోజు చాలామందికి భక్తి అనేది ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క నిర్వచనం ఉంది. కొందరికి భక్తి అంటే ఏం లేదు. మన భారతదేశంలో రకరకాలుగా ఉంది భక్తికి నిర్వచనాలు. కొందరు దిగంబరులుగా ఉండడమే భక్తి అనుకున్నారు. దిగంబరులు, శ్వేతాంబరులు అని 2 వర్గాలుగా ఉన్నారు. తెల్లని వస్త్రాలు ఎప్పుడు ధరిస్తారు, కొంత మట్టుకు అది కూడా. దిగంబరులు అంటే అసలు నూలుపో కూడా ఉండదు, అదే భక్తి అనుకున్నారు. కొందరు ఏంటంటే మన ధర్మాన్ని మనం కాపాడుకోవడం భక్తి అనుకుంటున్నారు. ఏదో ఈ ఉగ్రవాదులు, లేకపోతే ఈ క్రైస్తవ ఉగ్రవాదులు, లేకపోతే ఈ ఇస్లాం ఉగ్రవాదులు వచ్చి మన భారతదేశాన్ని, హైందవ మతాన్ని చీల్చారు, మన మతాన్ని మనం కాపాడుకోవడమే భక్తి అనుకుంటున్నారు. భక్తికి నిర్వచనం అది కాదు. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ది డివోషనల్ లైఫ్? దేవుని బిడ్డలారా, మరి భక్తి అనగా ఏమిటో ఇక్కడ పరమగీత గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంటుంది. భక్తి అంటే దేవునితో విపరీతమైనటువంటి ఎఫెక్షన్ మనము కలిగి ఉండడమే భక్తి. నువ్వు నమ్ముతున్న ఏ దేవుడైనా, ఏ మతమైనా నీ ధర్మాన్ని నువ్వు కాపాడడానికి ప్రయత్నాలు. ఇప్పుడు నేను క్రైస్తవ ధర్మాన్ని కాపాడడానికి నేను ఎంతటి వాడిని? నా భక్తిని నేను కాపాడుకోవాలి. ధర్మాన్ని నేను కాదు కాపాడేది. ధర్మాన్ని దేవుడు కాపాడుకుంటాడు. ధర్మాన్ని మనుషులు కాపాడలేరు ఎప్పుడు కూడా. దేవుని బిడ్డలారా, భక్తి అనగా ఏమిటంటే భారతదేశంలో రకరకాల భక్తులు ఉన్నాయి. పితృభక్తి, మాతృభక్తి, పతిభక్తి, దేశభక్తి, దైవభక్తి, రకరకాలుగా ఉన్నాయి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం భక్తి చేస్తున్నప్పుడు లాస్ట్కి మనకు తలిగేటటువంటి ఘట్టమే పరమగీత గ్రంథం. లాస్ట్కి అనమాట. అక్కడ పోయిన తర్వాత ఆ దేవుని యొక్క ప్రేమను నువ్వు అనుభవిస్తూ ఆ ప్రేమను నువ్వు ఏం చేస్తావంటే క్లెయిమ్ చేస్తూ ఉంటావు.
దాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాం. నీ ప్రేమ ద్రాక్షరసము కన్నా ఏమంటున్నాడు, మధురం. ద్రాక్షరసము కన్నా నీ ప్రేమ ఎంతో సంతోషకరం. అంటే అర్థమైంది, ద్రాక్షరసం తాగాలి ముందుగాల, ద్రాక్షరసం తాగిన తర్వాత ద్రాక్షరసం ద్వారా దొరికేటటువంటి ఆ మత్తు దానికంటే విలువైనది దేవుని ప్రేమ అని చెప్పాలన్నా. చాలామందికి బైబిల్ గ్రంథంలో చాలాసార్లు చెప్తాడు, ద్రాక్షరసం కూర్చోట నువ్వు తరచుగా నీకు వస్తున్న కడుపు జబ్బు నిమిత్తం కొంచెం ద్రాక్షరసం పుచ్చుకోవడం అన్నాడు. కాబట్టి కొంచెం తాగొచ్చు మనం, మందు మరి విపరీతంగా తాగకూడదు కానీ కొంచెం తాగొచ్చు అనేటువంటి ఒక వాదన ఉన్నది. కొందరేమో అసలే తాగొద్దు అనే వాదన ఉన్నది, కొందరేమో ఫుల్గా తాగాలనే వాదన ఉన్నది. ఎందుకు, మీరు మద్యంతో మత్తులై ఉండకండి అని పౌలు అన్నాడు కదా. కాబట్టి మనం మద్యంతో మత్తులమై ఉండాలి. ఫుల్గా తాగాలనే ఒక వాదన ఉన్నది, అసలే తాగొద్దనే వాదన ఉన్నది, కొంచెం తాగాలనే వాదన కూడా ఉన్నది. అంటే భౌతిక సంబంధమైన ద్రాక్షారసము ఎంత ఎక్కువ తాగితే అంత నష్టం. అంటే దాని నుంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి చెప్పాడు దేవుడు. నీ ప్రేమ ద్రాక్షరసం కంటే మధురం అంటే మత్తులో ఉన్నవాడు, తాగినవాడు ఏం చేస్తాడో మనం గమనించాలి. వాడు ఫుల్గా తాగిననుకో ఏమవుతుంది, వానికి వామిటింగ్స్ అవుతాయి. మరి దేవుడి ప్రేమ ఫుల్ అయిపోతే వామిటింగ్స్ అవుతాయా? కావు. మత్తులో ఉన్న వానికి ఎక్కడలేని సంగతులు గుర్తుకొస్తాయి. నేను నాకు మొన్న ఏదో పేపర్ షేమ్లో వచ్చింది, ఏదైనా గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారంట. గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ పెట్టుకొని మంచిగా పార్టీ చేసుకొని ఫుల్గా తాగేసేసి, అంటే తాగిన మత్తులో వానికి 4th క్లాస్లో వాడు కొట్టినాడు ఎవడో ఫ్రెండ్. అది గుర్తుకొచ్చింది మనకు. అప్పుడు గుర్తుకొచ్చి ఇప్పుడు వాడు 25 ఏళ్ళ తర్వాత వానికి గూబ బాల కొట్టాడు. పెద్ద గొడవ అయింది, స్టేషన్కి వెళ్ళిండు. ఎందుకంటే తాగడం వల్ల వీడికి 4th క్లాస్లో వాడు కొట్టింది గుర్తుకొచ్చింది. తాగినప్పుడు కొన్ని సంగతులు మనుషులకు గుర్తుకొస్తాయి. సో మద్యముతో మత్తులై ఉండకండి అని చెప్పినటువంటి ఆజ్ఞ ఉన్నది. దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క ప్రేమను కానీ పరిశుద్ధాత్మను కానీ మరి మద్యము ఆ కంపారిజన్ లేకుండా చెప్పేటటువంటి పరిస్థితులు లేవు దేవునికి. బైబిల్ గ్రంథంలో ఏదైనా అట్లనే ఉంటుంది. ఎందుకంటే నీ ప్రేమ ద్రాక్షరసం కంటే మధురమైందని అంత దాంతో పోల్చి చెప్పాల్సినంత అవసరం ఏముంది దేవునికి. ఇంకా ఎన్నో ఉన్నాయి కదా. కొంచెం ముందుకు వెళ్తే ఇంకో మాట అంటాడు, ఇదే పరమగీతంలో, నీ ప్రేమ మరణమంతా. ఏంటండి 8వ అధ్యాయము 5వ వచనంలో, తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చుచున్నది యవతే, జల్దరు వృక్షము క్రింద నేను నిన్ను లేపి తిని అచ్చట నీ తల్లికి నీ వలన ప్రసవ వేదన కలిగాను. నిన్ను కనిన తల్లి అచ్చటనే ప్రసవ వేదన పడిన. ప్రేమ మరణమంతా బలమైనది. ఏంటంటే ప్రేమకు కొన్ని పోలికలు చెప్తున్నాడు. ప్రేమని హౌ టు కంపేర్. ఇప్పుడు దేవుడు లోకం ఎంతో ప్రేమించిన అంటున్నాం. ఏం చేసిండు ప్రేమించి? తన కుమారుడు ఇచ్చిండు. సో ప్రేమను దేవుడు క్లెయిమ్ చేయాలనుకున్నప్పుడు కొన్ని సందర్భాలలో ఈ ద్రాక్షరసం వచ్చింది. ద్రాక్షరసము కన్నా నీ ప్రేమ మధురము. అంటే లోకంలో ఇక దానికన్నా మధురమైనది ఏం లేదా అంటే చాలా ఉన్నాయి మధురమైనవి. కానీ దేవుడు దాన్ని చెప్పడానికి ఎంతగా ద్రాక్షరసంతో కూడా మత్తుడైపోతాడో, ద్రాక్షం తాగినవాడు ఎంత మత్తుడైపోయి ఆ మైకములు ఎంత ఉంటాడో అంత మనము దేవుని ప్రేమకు మత్తులమైపోవాలన్నమాట. ఏంటంటే ఇక నువ్వు దేనితో లోకంలో ఇంకా దేని వల్ల మత్తులం అవుతావు చెప్పు. లోకంలో ఇక దేనితో మనం మత్తులం కాలేము. వాడు ఒక అమ్మాయితో మత్తుడైన అనుకో, అది పెళ్ళైన కార్యాలకు ఆ మత్తు తొలగిపోతుంది. కానీ మద్యంతో మత్తుడైన వానికి ఆ మత్తు తొలగిపోతుంది. చాలా డేంజర్ అడిక్షన్ అన్నమాట త్రాగుడు అనేటువంటి అడిక్షన్. అంటే ప్రతిరోజు కూడా నీవు దేవుని ప్రేమకు మత్తుడవు కావాలి. ఇంకా వేరేది గుర్తుండదు నీకు. మద్యంతో మత్తుడైన వానికి వేరే ప్రపంచం ఏం గుర్తుండదు. వాని ఆనందమే వేరు, వాని లైనే వేరు. దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు అంటున్నాడు, అందుకే మీరు మద్యముతో మత్తులై ఉండకండి కానీ ఆత్మపూర్ణులై. అంటే ఆత్మపూర్ణుడైన వాడు ఎట్లుంటాడు? ఇప్పుడు ఆ 1వ శతాబ్దంలో పేతురు పరిశుద్ధాత్మ చేత వీళ్ళందరూ నింపబడ్డప్పుడు ఏమన్నాడు? వీరు పొద్దుగుంపు జామైనను కాలేదు కదా, వీరు త్రాగిన మనుషులు కాదు, కానీ త్రాగిన వాళ్ళలాగా బిహేవ్ చేస్తున్నారు. ఎందుకు అట్లా బిహేవ్ చేస్తున్నారు? పరిశుద్ధాత్మ కుంభరింపు జరిగినప్పుడు వాడి బిహేవియర్ మారిపోతుంది. తాగినాడు ఎట్లా మాట్లాడతాడు అట్లా మాట్లాడతాడు దేవుని గురించి. దేవుని ప్రేమ చేత బద్ధుడైన వాడు తాగినవాడు ఎట్లా బిహేవ్ చేస్తాడో అన్నిటికి తెగించి అట్లా బిహేవ్ చేయగలుగుతారు. భౌతిక సంబంధమైన ద్రాక్షరసము, భౌతిక సంబంధమైనటువంటి మద్యము, భౌతిక సంబంధమైనటువంటిది మత్తునిచ్చేది ఏది కూడా మనం స్వీకరించవద్దు. దేవుడు చెప్పాడు ఖండితంగా.
నీ దేహమును చెరుపుదాని నువ్వు విసరించమన్నాడు. మద్యపానం ఆరోగ్యానికి హానికరం, దాన్ని ఎవడు తాగొద్దు, కొంచెం తాగొద్దు, మత్తులు తాగొద్దు, పుళ్ళు తాగొద్దు. కానీ ఆ స్థితిని నువ్వు చూస్తున్నప్పుడు నేను కూడా దేవుని ప్రేమకి ఇంత మత్తులను కావాలి. ఆ స్థితిని చూస్తున్నప్పుడు నేను పరిశుద్ధాత్మ చేత ఇంత మత్తులను కావాలి, పరిశుద్ధాత్మ పూర్ణుడను కావాలి. ఇంకా వేరే ప్రపంచం నాకు తెలియదండి. నాకు కేవలం దేవుని యొక్క పరిశుద్ధాత్మ నింపుదల అన్నంత ఉన్నతమైన స్థాయికి మనము ఆ మత్తు, భక్తిలో దొరికేటటువంటి మత్తు చాలా విలువైంది. దేవుని బిడ్డలారా, ఆ పాటలు అంటాడు, యేసు ఏం పడ్డది, యేసు కథ సుధారసం ఇదిగో పానము చేయరే అన్నాడు. సుధారసం ఇదిగో పానము చేయరే. ఏం పానం చేయాలి మనం? ఏంటండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి పానం చేయండి అంటున్నాడు యెషయా గ్రంథంలో కదా. మనము పానము చేయవలసినటువంటిది ఉన్నది. దేవుని కొరకు మనము పానము చేయాలి. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 1వ వచనంలో, దప్పిగొన్న వారలారా నీలో యొద్దకు రండి, రూకలు లేకపోయినను మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమి ఇయ్యకయే ద్రాక్షరసం ఏం చేయండి, మీరు పానము చేయండి. ఏంటండి, ద్రాక్షారసమను పాలను మీరు కొనండి. దేవుడు మనకు తాగమని చెప్తున్నాడు, ద్రాక్షరసమును తాగమంటున్నాడు ఆయన. అది పరిశుద్ధాత్మ ద్రాక్షరసం అనేది మనం మర్చిపోదు. మనం అడిక్షన్ కావాలి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడడానికి అడిక్షన్ కావాలి, దేవుని ప్రేమకు అడిక్షన్ కావాలి, వాక్యానికి అడిక్షన్ కావాలి, ప్రార్థనకు అడిక్షన్ కావాలి, స్తుతి ఆరాధనకు అడిక్షన్ అయిపోవాలి. చాలా సంగతులకు మనం అడిక్ట్ అయిపోవాలి, ఆత్మ సంబంధమైన సంగతులకు. లోకంలో ఎవడెవడో దేనికి అడిక్ట్ అవుతాడు, వ్యర్థమైన దానికి. ఒకడు సిగరెట్కి అడిక్ట్ అయ్యిండు అనుకో, బయటికి రాడపడు. డబ్బులు వాడు చైన్ స్మోకర్ అయిపోతాడు, అఖండ దీపం ఇక బయటికి రావడానికి వెళ్ళి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనము అడిక్ట్ కావాలి, కానీ ఆత్మ సంబంధమైన వాటికి మీరేంది మత్తులైపోవాలంటే నువ్వు పరిశుద్ధాత్మను పానము చేయాలి. యేసుక్రీస్తు చరిత్రను, దైవ గ్రంథాన్ని ఏం చేయాలి? పానము చేయాలి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, దప్పిగొన్న వారులారా నీళ్ళకు రండి. ఒకసారి దావీదు ఒక సందర్భంలో దాహము కొన్నప్పుడు తన సేవకులు వెళ్ళి నీళ్ళు తెచ్చి ప్రాణాలకు దిగించి అవతల ఫిలిష్తీయుల ఒక బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళు తెచ్చినప్పుడు అంటాడు, ఆ దాహము తీర్చుకోకుండా ఈ నీళ్ళే రక్తం అనుకొనిచున్నాను, ఈ రక్తమును నేను దేవుని సన్నిధిలో పారబోస్తానని వెళ్ళి నీళ్ళు పారబోస్తున్నాను. ఏంటంటే ఒక సందర్భంలో ఒకని రక్తమును చిందించిన నేల 53 కీర్తన రాస్తాడు. దేవుని సన్నిధానంలోకి వచ్చినటువంటి మనము పానము చేయవలసినటువంటి చాలా ఉన్నాయి. పానము చేసిన వాడికి మత్తు రావాలి ఖచ్చితంగా. మత్తు వచ్చిన వాడు ఖచ్చితంగా వాడు దేవుని స్తుతించగలుగుతాడు, దేవుని ప్రార్థించగలుగుతాడు. ఇంకో ప్రపంచం వానికి ఉండదు. అందుకని ఇక్కడ మీరు ఖచ్చితంగా పానము చేయాలి. నా యొద్ద నీ ప్రేమ నేను పానము చేయాలి, ద్రాక్షరసము కన్నా మధురమైన నీ ప్రేమను నేను పానం చేయాలి. మద్యముతో మత్తుని గాను ఆత్మ పూర్ణుడితో నేను మత్తుని అయిపోవాలి. ఏంటంటే దైవ గ్రంథము మనల్ని ఎట్లా చేస్తుందంటే ఒక ఉన్నతమైనటువంటి క్యారెక్టర్ని మనకు మత్తెక్కిస్తుంది అనమాట. చాలామందికి అర్థమవుతుంది. బైబుల్ చదివి చెడిపోయిన వాడు ఉన్నాడండి ప్రపంచంలో. క్రీస్తు కొరకు ప్రాణాలు ఇప్పించారు. పులిపాక జగన్నాథం గారు కానీ, మరి చౌదరి గారు కానీ, అరకే మూర్తి గారు కానీ, తర్వాత ముంగమూరి దేవదాసయ్య గారు కానీ, ఎంతమంది భక్తులు వాళ్ళు దేవుణ్ణి పానం చేసిరారు, క్రీస్తును పానం చేసిరారు. ఆ మత్తులోనే వాళ్ళు కుటుంబాలను వదిలిపెట్టారు, ఆ మత్తులోనే భార్య బిడ్డలు వదిలిపెట్టేశారు, ఆ మత్తులోనే కులం నుంచి వెలివేసినా పర్వాలేదు అనుకున్నారు. ఆ మత్తులో ఉన్నారు కాబట్టి వారికి ఇవంతా ఒక లెక్కనే కాదు, భూమే వారికి ఒక లెక్క కాదు, ఇక్కడ వెలివేతలు ఒక లెక్కన. క్రీస్తు విలువైన శ్రేష్టమైన మత్తును మనకు అనుగ్రహించేవాడు. అడుగుదాం, పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నింపండి ప్రభువా. మేము కూడా పరిశుద్ధాత్మ పూర్ణం కావాలి. ఆ మత్తులోనికి మేము వెళ్ళాలి. 120 మంది ఏ మత్తు చేత నింపబడి పడ్డారో ఆ మత్తు మాకెప్పటికి ఉండాలి. లూకా సువార్త 4వ అధ్యాయంలో మొదటి వచనంలో యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై
యోర్ధాను నుండి దిగి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములోనికి నడిపింపబడి యేసుప్రభు ఏమై ఉన్నాడు ఏంటండి? పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉన్నాడు ఆయన. మనం పరిశుద్ధాత్మ పూర్ణుడుగా లేకుండా ఉండొద్దు. ఆత్మ బలము చేత నింపబడ్డ వారం ఉండాలి. ప్రార్థన బలము చేత నింపబడ్డ వారం ఉండాలి. 4:17 అంటున్నాడు 18లో, ప్రభువు ఆత్మ నా మీదికి వచ్చాను. దేవుని ఆత్మ నా మీదికి వచ్చింది. ఈరోజు ఆయన మీదకి వచ్చినటువంటి ఆత్మ మనందరి మీదకి కూడా వస్తుంది. హల్లెలూయా. ప్రతి ఒక్కరి మీదకి ఆయన పానంగా దిగి వచ్చేది ఆయన. అందుకంటాడు ఆయన మన మీదికి వస్తాడు, మన లోనికి వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు 2 కార్యక్రమాలు చేస్తాడు ఆయన. మన మీదికి తైలంగా కుమ్మరించబడాలి, మన లోనికి కూడా రావాలి. మన లోనికి వచ్చేదే పానముగా. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము, అది పోయబడిన తైలముతో సమానం, సువాసన వెదజల్లే తైలంతో సమానం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామందికి మరి మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ దేశంలో ఏం జరుగుతుందో అర్థమైతలేదు. అరే వాళ్ళు దేవుని ప్రేమకు బద్దులు. వాడంత మత్తెక్కిన మనిషి, దేవుని గురించినటువంటి అంత మత్తెక్కువ వానికి. అంత దేవుని పట్ల అంత ఇది యుద్ధ నేర్పరులు వాళ్ళు బాల్యం నుండి. వారు ఎంత ఖతర్నాక్ మనుషులు అంటే 1943లో వాళ్ళ ఒక దేశంగా ఏర్పడ్డప్పుడు దేవుడు బైబిల్ ఇప్పుడు చెదిరిపోయిన ఇజ్రాయేల్ మరలా పోగు చేస్తున్నాను అన్నాడు కదా. అంతకుముందు వాళ్ళు జర్మనీకి వెళ్ళారు. అడాల్ఫ్ హిట్లర్ గారు మొత్తం కొన్ని లక్షల మంది యూదులను చంపారు. ఊత కోత అంటారు కదా, అక్కడ రక్తం ఏరులై పారి. వీరిలో కొంతమంది తప్పించుకొని పడవల మీద ఇప్పుడున్నటువంటి ఇజ్రాయెల్ ప్రాంతానికి వచ్చారు. కొంతమంది వీళ్ళు వచ్చారు. ఆ కొంతమంది యుద్ధ నేర్పరులు వచ్చారు. ఆ కొంతమంది యుద్ధం నేర్చుకున్న వారు ఉన్నారు. ఇప్పుడు చూడు, నిన్న జరిగినటువంటి దాడిలో మరి అవతల నుంచి విచిత్రం అనిపిస్తుంది నాకు. ఇరాన్ నుంచి 6,000 రాకెట్లు, 5,000 రాకెట్లు ఈ రాత్రి విడుదల చేశాం. 6,000 రాకెట్లు విడుదల చేశాం. ఆ వచ్చిన రాకెట్లన్నీ బార్డర్లోనే ఐరన్ డూమో ఏదో ఒకటి వాటిని డ్యామేజ్ చేస్తుంది. ఒకటి 2 వెళ్ళి అవతల పడుతున్నాయి. వారి జ్ఞానానికి వీరి జ్ఞానానికి మీరు కంపేర్ చేసుకున్నాను. వీడేమో నిన్న 2 ఫైటర్ జెట్లు తీసుకొని వెళ్ళి 4 న్యూక్లియర్ ఉత్పత్తి కేంద్రాల మీద దాడి జరిగించేసి లక్షల కోట్ల వెలగల స్థలాలు. అక్కడి నుంచి వారు బాంబులు తయారు చేసి రష్యాకు పంపిణీ చేశారు. అక్కడి నుంచి బాంబులు తయారు చేసేసి తర్వాత చైనాకు సప్లై చేశారు. ప్రపంచ దేశాల్లో వారికి 67 దేశాలు ఉన్నాయి ఆ బిజినెస్లో. ఆ 4 స్థలాల్లో తయారైనటువంటి రాకెట్స్ కానీ బాంబులు కానీ తయారు చేసి పంపిస్తున్నారు. ఈ 4 స్థలాలను 2 వెళ్ళి లేపాడు అసలు. ఇప్పుడు 5,000 రాకెట్లు అక్కడ నుంచి విడుదలైనాయి అంటే 5,000 మంది అక్కడ ఉన్నారు. 6,000 రాకెట్ వచ్చినట్టు 6,000 మంది అక్కడ ఉన్నారు. కానీ ఇజ్రాయెల్ వారు వేసినటువంటి స్కెచ్లో 2 వెళ్ళి వారికి ఉన్నటువంటి లక్షల కోట్ల ప్రాపర్టీని డ్యామేజ్ చేశారు. ఇప్పుడు వాళ్ళ బాంబులు తయారు చేసుకోవడానికి వారికి వేదిక లేదు. ఉన్న వెపన్స్ అన్నీ కాలైపోతే చేతులు ఎత్తేస్తారు, పీస్ అగ్రిమెంట్కి వస్తారు. ఎందుకు వారి దగ్గర ఆయుధాలు లేకపోతే ఎట్లా యుద్ధం చేస్తారు? శాంతి ఒప్పందాలకు వస్తారు మళ్ళీ. అందుకే వీని జ్ఞానము వేరు. ఎందుకంటే వీడు దేవుని ప్రేమకు బద్ధుడైన, దేవుని ప్రేమ అనే మత్తులో వాడు ఉన్నాడు. కాబట్టి దేవుడు వానికి తన జ్ఞానం చేత అవతల వారు మరి దేవుని ప్రేమకు బద్ధులైతే వాళ్ళకి రావాలన్నటువంటి జ్ఞానం. అదే విచిత్రం నాకు అనిపిస్తుంది. ఎప్పుడు మన గురువు గారు ఎప్పుడో ప్రశ్నిస్తారు, బాబు మన దేశంలో ఇది మన గురువు గారు కాదు, రాంగోపాల్ వర్మ గారు కూడా అడిగారు, చదువుల తల్లి మన దగ్గర ఉన్నప్పుడు అమెరికా వాడు ఎందుకు సైంటిస్ట్ అవుతున్నాడు, ఇజ్రాయెల్ వాడు ఎందుకు సైంటిస్ట్ అవుతున్నాడు, ప్రపంచాన్ని వారు ఎందుకు శాసిస్తున్నారు, జ్ఞానం అంతా వారి దగ్గర ఎందుకున్నది. చదువుల తల్లి మన దగ్గర ఉన్నప్పుడు మనమే జ్ఞానవంతులం కావాలి కదా అని రాంగోపాల్ వర్మ గారు అడిగారు. దానికి ఎవరు సమాధానం చెప్పారు? మన దగ్గరనే మరి బలవంతులైనటువంటి కొండలను మోసినటువంటి ఒక వీరుడు ఉన్నాడని మనం చెప్పుకుంటాం. మరి ఈరోజు WWE ఛాంపియన్లు అంతా వారే, జ్ఞానం వారిది. ఏంటండి ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఇది కనుక్కున్నాడు యూదుడు. ప్రపంచం భయపడుతుంది ఈరోజు దాని పేరు చెప్తే. కనుక్కున్నాడు యూదుడే. ప్రతిదీ అంటే వాళ్ళకి అంత జ్ఞానం ఎక్కడ చెప్పండి. అంత ఒక చిన్న
ఈ ఆటమిక్ స్ట్రక్చర్ను వాళ్ళు ఏర్పాటు చేసుకొని వాళ్ళు పెద్ద న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకునే స్థాయికి వెళ్ళారంటే దేవుని ప్రేమ వాళ్ళు బద్దులై ఉన్నారు కాబట్టి దేవుడు తన జ్ఞానం వారికి అనుగ్రహిస్తున్నారు. ఎవరైతే దేవుని ప్రేమకు బద్దులై ఉంటారో, ఎవరైతే పరిశుద్ధాత్మ పూర్ణులై ఉంటారో, ఎవరైతే దేవుని భయం కలిగి ఉంటారో వారికి జ్ఞానం వస్తుంది అంటాడు యోబు గ్రంథం 28వ అధ్యాయము 28వ వచనంలో అన్నాడు ఏంటండి, యెహోవా యందలి ఏందంట భయభక్తులు, మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు. వారికి తెలుసండి మాట, దేవుని ఎంత భయభక్తులు కలిగి ఉంటే ఆయన జ్ఞానం ఇస్తారని తెలుసు వారికి. వారు దేవునికి భయపడేవారు, మనలాగా దైవ భయం లేనటువంటి మనుషులు కాదు. ఈరోజు వేరే దేశంలో ఎవరికి దైవ భయం లేదు. దైవ భయం ఉంటే ఎందుకు ఎంత త్రాగుడు, వ్యభిచారము, పరమత సహనం లేకుండా ఉండడము. దైవ భయం ఉన్నాడు వేరే మతాల వారిని చంపుతాడా? దైవ భయం ఉన్నాడు వేరే మత స్త్రీలను రేపులు చేస్తాడా? దైవ భయం ఉన్నవాడు ఏంటండి, వాడు ఎవరికన్నా అన్యాయం చేయగలుగుతాడు? ఎవరు చేయలేడు. యూదుల సాక్ష్యం వేరు, వారు ఎవరికి భయపడరు, దేవునికి భయపడతారు. ఇంత చిన్న పిల్లానికి కూడా వాడి తలంపులు చాలా ఉన్నతమైన తలంపులు ఉంటాయి. కాబట్టి దేవుని బిడ్డ వాళ్ళు చదివే చదువు వేరు, వాళ్ళ థింకింగ్ వేరు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ వేరు. ఎందుకంటే వాళ్ళు దేవుని ప్రేమకు బద్ధులై. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ మధురము. దేవుని ప్రేమ వారికి తెలుసు. దేవుని ప్రేమ నమ్ముతున్న దేశం అది. ఈరోజు నీవు నేను మనం కూడా నమ్మాలి దేవుని ప్రేమను. దేవుని బిడ్డలారా అడుగుదాం మరొకసారి, ప్రభువా మమ్మల్ని కూడా ఈరోజు మీరేం చేయండి, ప్రేమ అనే మత్తులోని మమ్మల్ని నడిపించి, దైవిక సంబంధమైన ప్రేమ అనే మత్తులో మేము ఉండాలి, పరిశుద్ధాత్మ అనే మత్తులో మేము ఉండాలి, వాక్య మత్తులో మేము ఉండాలి. ఆ నిశ మనకి ఎప్పుడైతే ఉంటుందో, దైవ సంబంధమైన నిశ ఉన్నప్పుడు లోక సంబంధమైన నిశ గురించి మనం చూడం. లోక సంబంధం ఒక పెగ్గు మనకు మత్తిస్తుందా, లేకపోతే ఒక స్త్రీ మనకు మత్తిస్తుందా, ఒక డబ్బు మనకు మత్తిస్తుందా, ఒక థింగ్స్ మనకు మత్తునిస్తాయనే దాన్ని మనం చూడం. దైవ సంబంధమైన మత్తు విలువైంది, శ్రేష్టమైంది. కాబట్టి ఈరోజు అడుగుదాం, ప్రభువా నీ ప్రేమ అనేటటువంటి ఆ మధురమైన ఆ అనుభూతిని మేము భూమి మీద అనుభవించాలి. తల్లికుండున్న నీ ప్రేమ, తండ్రికుండున్న నీ ప్రేమ, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. ఎంత అద్భుతమైన పాట రాశారు, ఎవరో తెలియదు మనకైనా, చాలా అద్భుతం. సిలువాకెక్కెను నీ ప్రేమ, నాకై విలువ తెచ్చెను నీ ప్రేమ. సిలువాకెక్కెను నీ ప్రేమ, మధురం యేసు నీ ప్రేమ. ప్రేమ తల్లి కుండునా నీ ప్రేమ, చెల్లి కుండునా నీ ప్రేమ, అన్న కుండునా నీ ప్రేమ. అన్న కుండునా నీ ప్రేమ, కన్న తండ్రి కుండునా నీ ప్రేమ. యేసయ్యా నీ ప్రేమ మధురం, యేసయ్యా మధురాతి మధురం. నీ ప్రేమ నీ ప్రేమ
ద్రాక్ష రసము కన్నా నీ ప్రేమ మధురము. కాబట్టి దేవుని బిడ్డారా, ఈరోజు అడుగుదాం, ప్రభువా నీ ప్రేమలో ఉన్న మాధుర్యాన్ని అనుభవించని వారుగా మేము ఉండొద్దు, ఎరగని వారుగా మేము ఉండొద్దు. అటు జ్ఞానం మాకు దయచేయ ప్రభు అంటూ మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి, విత్తబడినటువంటి వాక్యాన్ని ఫలింపచేయండి. నీ ప్రేమ మా జీవిత కాలం అంతా ధ్యానించిన తరిగిపోయినటువంటి ఉన్నతమైన ప్రేమ. ఈ లోకంలో ఎవరి ప్రేమతో పోల్చలేనిది ప్రేమ, దేనితో కంపేర్ చేయలేనిది ప్రేమ. అంత విలువైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించావు. శత్రువులమై ఉన్నప్పుడే మమ్మల్ని ప్రేమించినావు. నరకపాత్ర ఉన్నప్పుడే మమ్మల్ని ప్రేమించినావు. ఏ మంచి మాలో లేనప్పుడు మీరు మమ్మల్ని ప్రేమించినారు. నీ ఉన్నతమైన ప్రేమ మాధుర్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మేము నీ ప్రేమకు బద్ధులమవే కృపను దయచేయండి. విత్తబడ వాక్యాన్ని ఫలింపజేసి మహిమగణత ప్రభావాలు మీరే పొందమని దయగల తండ్రి, మరొకసారి ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్నటువంటి ఆ యొక్క యుద్ధాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. శాంతి చర్చలు జరగడానికి కృప చూపించండి. మీ చిత్తమైతే ఆ యుద్ధ వాతావరణాన్ని మీరు ఆపమని మేము వేడుకుంటున్నాం. సహాయం చేయండి తండ్రి. ఇదివరకు ఎంతో నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది. ప్రపంచ దేశాలు ఉనికి పడుతున్నాయి అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధాన్ని చూసి. మీ అద్భుత కార్యం జరిగించండి. మీరు దిగిరండి తండ్రి, మీకు స్తోత్రం. మరొకసారి మేము కూడా అక్కడ సంభవాలు చూసినప్పుడు ఇంకెక్కువగా నీ ప్రేమకు మేము బద్ధులమై, ఇంకెక్కువగా నీ ప్రేమలో మేము జీవించుటకు, నీ ప్రేమకు మేమందరం కూడా నా తండ్రి సాక్షులమై ఉంటే కృప దయచేయండి. యేసుక్రీస్తు నామమున నా ప్రార్థన చేస్తుంటున్నాం. యేసు రక్తమే ఇచ్చాడు, యేసు రక్తమే ఇచ్చాడు. యేసు నామానికి సంపూర్ణ, అపవాదికి నీ వాని క్రియలకు అనంత కోటి నాశనం.